ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఇవాళ పల్నాడు జిల్లాలో పర్యటించనున్నారు. నర్సరావుపేట నియోజకవర్గం ఎల్లమంద గ్రామంలో పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10:30కు ఉండవల్లి నివాసం నుంచి పల్నాడు జిల్లాకు బయలుదేరనున్నారు చంద్రబాబు. ఉదయం 10:50 నర్సరావుపేట మండలం ఎల్లమంద గ్రామానికి చేరుకుంటారు. ఎల్లమంద గ్రామంలో లబ్ధిదారులకు పింఛన్లు అందిస్తారు సీఎం చంద్రబాబు. అనంతరం లబ్ధిదారులతో సీఎం సమావేశమవుతారు. మధ్యాహ్నం పల్నాడు జిల్లా అధికారులు ప్రజాప్రతినిధులతోనూ సీఎం సమావేశం నిర్వహించనున్నారు. అనంతరం కోటప్పకొండకు చేరుకొని త్రికోటేశ్వర స్వామిని దర్శించుకుంటారు ఏపీ సీఎం. లబ్ధిదారులతో ముఖాముఖి కూడా సీఎం చంద్రబాబు మాట్లాడే అవకాశం ఉంది. ఓవరాల్ గా ఈ రోజు పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ మనకు అందిస్తారు. రవిచంద్. సుమా, ఆంధ్రప్రదేశ్లో సామాజిక పింఛన్ల పంపిణీ ఎన్టీఆర్ భరోసా కార్యక్రమం ప్రారంభమైంది. ఇప్పటికే దాదాపు 50% పంపిణీ కూడా పూర్తయిందని చెప్పుకోవచ్చు. ప్రతి నెలలో ముఖ్యమంత్రి సామాజిక పింఛన్ల పంపిణీలో ఏదో ఒక జిల్లాలో పాల్గొంటున్నారు. ఈ రోజు పల్నాడు జిల్లాలో ఆయన పాల్గొనబోతున్నారు. పల్నాడు జిల్లాలో ముఖ్యమంత్రిగా ఒక కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పటి వరకు పాల్గొనలేదు ముఖ్యమంత్రి అయిన తర్వాత. అందువల్ల పల్నాడు జిల్లాను ఎన్నుకున్నారు. పల్నాడు జిల్లాలోని ఎల్లమంద గ్రామంలో 11 గంటలకు ఆయన చేరుకుంటారు. అక్కడ సామాజిక పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో ఆయన పాల్గొనబోతున్నారు. అదేవిధంగా గ్రామస్తులతో కూడా ముఖాముఖి ఏర్పాటు చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రి ఇది ఒక ప్రాక్టీస్గా పెట్టుకున్నారు. ప్రతి నెలలో ఆన్గోయింగ్ కార్యక్రమం అయినప్పటికీ ఆ జిల్లాలో వెళ్ళి అక్కడ స్థానిక గ్రామాల్లో పరిస్థితులు ఏంటని ప్రజల దగ్గర నుంచి ఆ గ్రామ సమస్యల గురించి అన్ని తెలుసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అదేవిధంగా పల్నాడు జిల్లా అభివృద్ధి గురించి కూడా ప్రజాప్రతినిధులు అదేవిధంగా అధికారులతో కూడా ఆయన సమావేశం ఏర్పాటు చేశారు. తర్వాత ఏదైతే పల్నాడు జిల్లాలో ప్రాముఖ్యత గల కోటప్పకొండ టెంపుల్ను కూడా ఆయన దర్శించుకోబోతున్నారు. ఇదే విధంగా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ల పంపిణీలో భారీ అయితే మార్పులు అయితే కనిపిస్తున్నాయి. ఇంతకు ముందు కనుక పెన్షన్ల కోసం కాళ్ళరిగేలా తిరగాల్సిన పరిస్థితి ఉంది. కానీ నేడు భర్త చనిపోయిన భార్యలకి ఎమ్మటే పెన్షన్లను మంజూరు చేస్తున్నారు. 3 నెలల్లో ఏదైతే వలస కూలీలు ఎవరైతే ఉన్నారో వారు ఎక్కడైనా వేరే ప్రాంతాల్లో ఉంటే కనుక ఇంతకుముందు వెంటనే పెన్షన్ తీసుకోకపోతే కట్ అయ్యే పరిస్థితి ఉండేది. కానీ నేడు 3 నెలల వరకు కూడా దాన్ని సడలించారు. 3 నెలల వరకు కనుక ఏ ప్రాంతాల్లో అయినా కూలీకి వెళ్ళి రాలేకపోతే 3 నెలల తర్వాత వచ్చైనా ఆ పెన్షన్ డబ్బులు తీసుకునే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కల్పిస్తుంది. దాదాపు 65 లక్షల మందికి సామాజిక పింఛన్లు అయితే ప్రభుత్వం ఇస్తుంది. ఎవరైతే అర్హులైతే ఉన్నారో వారందరూ కూడా సామాజిక పింఛన్లు ఇస్తామని ప్రభుత్వం చెప్తోంది. గతంలో ఉన్న కండిషన్స్ ఏవైతే ఆంక్షలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా తొలగించి పేదవాడికి మరింత చేరువయ్యేలా ప్రభుత్వ వ్యవహార శైలి అయితే మనకి కనిపిస్తుంది. సుమా, రవిచంద్, అంటే అర్హులైన వాళ్ళు కొత్తగా అప్లై చేసుకోవడానికి ఎలాంటి ఆప్షన్స్ ఉన్నాయి, ఏం చెబుతున్నారు? అంటే ఈ ప్రభుత్వం ఎలాంటి ఆప్షన్స్ తీసుకొచ్చింది వాళ్ళకి? అంటే ఎవరైతే అర్హులైన వారు ఉన్నారో వారందరూ కూడా వెంటనే ఏదైతే అధికారులు తనిఖీ చేసి వెంటనే ఇవ్వాలని ప్రభుత్వం కూడా ఆదేశాలు జారీ చేసింది. ఏదైతే ఈ పోయిన నెలలో చూసుకుంటే కనుక ఈ నెలలో చూసుకుంటే కనుక దాదాపు 5,000 పైన ఏదైతే భర్తలు చనిపోయిన మహిళలకు వితంతు పెన్షన్లు ఇమీడియట్ గా శాంక్షన్ చేసిన పరిస్థితి ఉంది. ఇప్పుడే మంత్రి స్వామి కూడా చెప్తూ ఉన్నారు, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే అర్హులైన ఉన్నారో వారందరికీ ఇస్తాము, ఎవరిని తొలగించము. ఎందుకంటే ఒక అపోహలు అయితే ఉన్నాయి, కొన్ని పెన్షన్లు తొలగిస్తున్నారని కొంతమంది దుష్ప్రచారం చేస్తున్నారు. అటువంటిది ఏమీ లేదు. అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్లు ఇచ్చే విధంగా కూడా మా ప్రభుత్వం ముందుకు పోతుంది. ఎటువంటి పుకార్లు కూడా నమ్మవద్దని చెప్తున్నారు. ఎవరైతే ఇప్పుడు ఏదైతే ఇంతకు ముందు చూసుకుంటే కనుక ఎక్కడైనా వలస కూలీలకి ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఒక నెలలో తీసుకోకపోతే తర్వాత మళ్ళీ పెన్షన్ రావడానికి వారు చాలా ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొనేవారు. ప్రభుత్వం అధికారుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ నేడు ఆ పరిస్థితి లేదు. 3 నెలల వరకు వారు ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ పని మీద ఎక్కడికి వెళ్ళినా కూడా, వలస కూలీలైనా కూడా 3 నెలల తర్వాత వచ్చి ఆ 3 నెలలది ఒక్కసారి పెన్షన్ తీసుకునే అవకాశం కూడా ఈ ప్రభుత్వం కల్పిస్తుంది. ఈ నేపథ్యంలో ఎవరైతే పెన్షన్ కావాలనుకుంటున్నారో వారందరూ కూడా అప్లై చేసుకుంటే ప్రభుత్వ సంబంధిత అధికారులు వాటిని ఏదైతే చెక్ చేసి అర్హులైన వారు ఉంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా పెన్షన్లన్నీ కూడా మంజూరు చేస్తామని ప్రభుత్వం చెబుతోంది. సుమా, థాంక్యూ రవిచంద్.